హాయ్ అండి. ఇదొచ్చేసి తోటకి వెళ్ళే దారి. ఈ వ్యూ చాలా బావుంది గదా! మనం వర్షం తర్వాత వస్తే ఇంకా బావుంటది. ఇక్కడ ఒక కొండ కనిపిస్తుంది గదండీ! దాని మీద శివుడు స్వయంభుగా వెలిసాడు. ప్రతి శివరాత్రి రోజు అక్కడ జాతర జరుగుతదండి. అన్నదానాలు కూడా జరుగుతాయి. నైట్ టైమ్ కళ్యాణం జరుగుతుంది. దాని పైకి మనం కాలినడక మీదే వెళ్ళాలి. చాలా మహిమగల ఆయనండి. సమ్మర్ అంటే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది ముంజలే కదండీ! హైదరాబాద్‌లో అయితే 12 ముంజలు దాదాపుగా 150 వరకు అమ్ముతున్నారు. ముంజల వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. అవి తినడం వల్ల స్కిన్ చాలా బావుంటదంట. ఈ టెక్నిక్ తెలియక ఇన్నేళ్ళ నుంచి అనవసరంగా ఎన్ని షూస్ కొన్నానండి. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు చెలరేగిపోతారు అంతే. వీటిల్ని పులిసేరకాయలని అంటారండి. ఇవి మన తోటలోకి వెళ్ళేటప్పుడు రోడ్ సైడ్ ఉంటాయి. మాకు తెలియక చిన్నప్పుడు వీటిల్ని ఇంకకాయలు అనేవాళ్ళం. వీటిని పిండితే బ్లూ కలర్‌లో వస్తుందండి ఇలా. రంగు పడుద్ది అంటే పడింది కదా. ఈ పువ్వుల పేర్లు చాలా మందికి తెలియదండి. ఈ పువ్వుల పేరు తలంబ్రాల పువ్వులు అంటారంట. ఈ మొక్క ఆయుర్వేదంలో ముఖ్య పాత్ర పోషిస్తుందండి. లివర్‌కి సంబంధించిన వ్యాధులు అంటే లివర్ క్యాన్సర్ ఇలాంటివి ఉంటాయి కదా! వీటిని క్యూర్ చేయడానికి ఈ మొక్క ఆకుల్ని అండ్ ఈ మొక్క స్టెమ్స్‌ని వీటిని యూజ్ చేస్తారంట. ఈ మొక్క కాయలు కూడా చాలా మంచివండి. మేము చిన్నప్పుడు మాకు తెలియక ఢిల్లీ కాయలని చెప్పేసి తినేవాళ్ళం అండి వీటిల్ని. చాలా బాగుండేవి. అవునా నిజమా? అలా తోటలోకి ఎంటర్ అయిపోయానండి. ఎంట్రన్స్‌లోనే సీతాకోకచిలుకలు ఎగురుతూ చాలా అందంగా కనిపించాయి. సీతాకోకచిలుక పాలు ప్రపంచంలోనే ఎక్కువ ధర పలుకుతుందండి. ఎందుకంటే దానికి ఫర్టిలిటీ పవర్ అనేది ఎక్కువ ఉంది. అంటే గర్భం దాల్చడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ఇవి తాగడం వల్ల. ఇది ఎలా తయారు చేస్తారంటే సీతాకోకగా మారడానికి అది గూడు కట్టుకుంటుంది కదా! ఆ గూడులోంచి బయటకొచ్చే టైంలో ఏం చేస్తారంటే దాన్ని పట్టుకుని దానికి చిన్న హోల్ పెడతారండి కింద. ఆ హోల్‌లో ఉన్న ఆ మిల్క్‌ని ఒక స్టెరైల్ వాటర్‌లో ఏస్తారు. ఒక్కొక్క డ్రాపు ఒక్కొక్క లీటర్‌కి సరిపోతుందండి. అందుకే ఇది వరల్డ్‌లో బాగా ఎక్స్‌పెన్సివ్ అండి. ఒకవేళ గూగుల్‌లో కొట్టినా వరల్డ్ ఎక్స్‌పెన్సివ్ మిల్క్ అంటే దాంట్లో ఒకటి సీతాకోక మిల్కే వస్తుందండి. ఈ ప్రకృతి ఒక వింత కదా! ఏదైనా లిమిటెడ్‌గా తీసుకుంటే అది మనకి అమృతంలా పనిచేస్తుంది. అదే అతిగా తీసుకుంటే అదే విషమవుతుంది. టెన్షన్‌గా ఉన్నప్పుడు అలా పచ్చదనాన్ని చూస్తే ఏదో తెలియని రిలాక్సేషన్ వస్తుంది కదా! ఇదే అండి మా మామిడి తోట. నేను పుట్టిన సంవత్సరం ఏశారంట ఈ తోటని. సేమ్ నాకున్న ఏజే ఇప్పుడు ఈ తోటకు కూడా ఉంటదండి. దానంత హైట్ అయితే అవ్వలేం గదా! ఈ తోట ఇంతకుముందు బంగినపల్లి తోట అండి. ఇప్పుడు ఇది కలెక్టర్‌కాయ తోట అయింది. అలా అని ఆ చెట్లు నరికేసేసి ఈ చెట్లు ఏసారనుకుంటున్నారేమో! అలా కాదండి. బంగినపల్లి తోటని సగం వరకు నరికిచ్చేసి దానికి చిన్న చిన్న ఇగుర్లొస్తాయి గదా! ఆ ఇగుర్లకి తూతాపూరి మొక్కలు అంట్లు కట్టారండి. ఆ తర్వాత 2, 3 ఇయర్స్‌కి మనకి మామిడికాయలు ఎలా కాస్తాయో అలానే బంగినపల్లి కాయల బదులు తూతాపూరి కాయలు కాస్తాయండి. మనం ఒక చెట్టుకి ఒక జాతనే కాదు. మనం ఒక చెట్టుకి నూజివీడు మామిడని, రసమని, బంగినపల్లని ఇలా చాలా పెట్టుకోవచ్చండి. ఎప్పుడైనా మనం మామిడికాయ ఆకులు అబ్జర్వ్ చేస్తే ఆకులను బట్టి అది ఏ జాతో మనం చెప్పుకోవచ్చండి. ఆకులు సన్నగా బారుగా ఉంటే అవి రసం కాయలని అంటారు. ఇప్పుడు మీరు చూస్తున్నట్టుంటే దీన్ని తూతాపూరి అంటారండి. అదే ఆకులు ఇంకొంచెం బొద్దుగా ఉంటే అవి బంగినపల్లి కిందకొస్తాయండి. నాన్నగారు వెనకమాల గేదెల కోసం అని చెప్పేసి కొంచెం స్థలంలో జాడేశారండి. ఈ జాడొచ్చేసి మనం విత్తనాలైనా జల్లుకోవచ్చు. లేకపోతే జాడు కింద మొద్దులుంటాయి గదా! అవి మళ్ళీ నాటినా గానీ ఆ ప్లేస్‌లో ఈ మొలకలొచ్చేస్తాయి. ఇది గేదెలకేయడం వల్ల మంచి రిజల్ట్ ఉంటుందండి. అంటే పాలు బాగా ఇయ్యడం, బాగా పుష్టిగా కూడా ఉంటాయి. ఇది గేదెలకి మాత్రమే కాదండి. ఆవులకి, ఎద్దులకి ఇలా ఏ జంతువు తింటే ఆ జంతువుకేయొచ్చు. చాలా మంచిదండి ఆటిలకి. కానీ ఇది కోసేటప్పుడు మాత్రం గిరిగిపోతుంది. అంటే ఆకుల చివర ముళ్ళులా ఉంటాయి చిన్న చిన్నగా. అవి మనకి కోసేటప్పుడు గిరిగిపోతూ ఉంటాయండి. అలా గిరిగిపోకుండా మనం ఫుల్ హ్యాండ్ షర్ట్స్ ఏసుకుంటే సరిపోతదండి. నాన్నగారు జాడలో కూడా మొక్కలేశారండి. ఇదొచ్చేసి ముంత మామిడి. దీని కాయలు చాలా తియ్యగా ఉంటాయి అండ్ సైజ్ కూడా పెద్దగా ఉంటది. జీడి చెట్లు వచ్చేసి మొక్కలు అంటుకట్టించామన్నాం కదా! ఆ టైంలో ఇవి వేసామండి. ఖాళీగా ఎందుకు ఉండడం అని చెప్పేసి. ఇది మనం హైబ్రిడ్ ఏస్తే ఎక్కువ రిజల్ట్ ఉంటదండి. నార్మల్ మేము లోపల పప్పు పెద్దగా ఉంటది. హైబ్రిడ్ ఏసినప్పుడు ఏంటంటే గింజలు ఎక్కువ వస్తాయి. లోపల పప్పు చిన్నగా ఉంటది. కానీ గింజల్లోంచి కూడా ఇప్పుడు ఆయిల్ తీస్తున్నారంట. సో, అమ్మేటప్పుడు వాళ్ళు పప్పు పెద్దగా ఉందా, చిన్నగా ఉందా అని చూడరండి. గింజుందా లేదా, గింజ మంచిగా ఉందా లేదా అని మాత్రమే చూస్తున్నారు.
మా నాన్నగారు అయితే మన మామిడికాయలకి ఎప్పుడైతే కొడతామో మందులు వీటికి కూడా అప్పుడే కొడతారండి. ఎందుకంటే జీడికాయలు కూడా మనకి సమ్మర్లోనే వస్తాయి. సో రెండిట్లకి కలిపి కొట్టేస్తారు. నార్మల్ జీడిపప్పుకి ఇలా హైబ్రిడ్ జీడిపప్పుకి టేస్ట్ అయితే డిఫరెన్స్ ఏమి ఉండదండి. సేమ్ టేస్ట్ ఉంటుంది. కాకపోతే ఇవేమో చాలా చిన్నగా ఉంటాయి. అది కొంచెం పెద్దగా ఉంటుందండి పప్పు. ఈ కాయల్ని పెప్పర్ పనసకాయ అని అంటారండి. ఇది వచ్చేసి సిట్రస్ జాతి కిందకి వస్తుంది. మనకి బత్తాకాయ అయితే ఏ టేస్ట్లో ఉంటుందో ఇది కూడా సేమ్ అదే టేస్ట్లో ఉంటుందండి. కాకపోతే ఇది చాలా పెద్దగా ఉంటుంది. ఒక్కొక్క తొన వచ్చేసి మన వేలంత సైజు ఉంటుంది. అండ్ టేస్ట్ కూడా బత్తాకాయ టేస్ట్ లాగే ఉంటుందండి. దీని తోలు కూడా చాలా మందం ఉంటుందండి. మనం తోలు తీస్తుంటే దగ్గర దగ్గర అంగుళం మందం ఉంటుంది లోపల మనం ఆ తొనని చేరుకోవడానికి. చెట్టు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చి తోటలో వేసామండి. ఇందాక చెప్పాను కదండి, కలెక్టర్ ఆకులు అయితే ఇలా ఉంటాయి. మరీ సన్నగా కాకుండా లావుగా కాకుండా. ఈ కొబ్బరి చెట్టు కూడా తోటలోనే ఉంటుందండి. దీని కాయలు అన్ని కొబ్బరి చెట్ల కంటే డిఫరెంట్గా ఉంటాయి. కాయలు చాలా పెద్దగా ఉంటాయి. ఇది ఒక బ్రీడ్ అండి. అప్పుడప్పుడు పూత ఆగదండి, రాలిపోతూ ఉంటుంది. అండ్ చిన్న చిన్న పిందెలై కూడా రాలిపోతూ ఉంటాయి. ఆ టైంలో నాన్నగారు ఏం చేస్తారంటే కళ్ళుప్పు ఉంటుంది కదా మనకి, రాక్ సాల్ట్, అది మొదట్లో వేస్తారు 2-3 ప్యాకెట్లు. సో ఇంకా సెట్ అయిపోతుందండి, రాలకుండా అట్లనే ఉండి పెద్ద పెద్ద కాయలు అవుతాయి. దీనికి డైలీ వాటర్ పెడతారండి. అప్పుడప్పుడు ఎరువేస్తూ ఉంటారండి. కొబ్బరికాయలు పర్టికులర్ ఈ కాలంలోనే కాస్తాయని ఉండదండి. ఏ కాలంలో అయినా కాస్తాయి. అది వర్షాకాలం అయినా, ఎండాకాలం అయినా, చలికాలం అయినా. అందుకనే వాటర్ ఉండే ఏరియాస్లో ఎక్కువగా పామాయిల్, కొబ్బరి చెట్లు వేయడానికి ఇష్టపడతారు. ఇప్పుడిప్పుడే మామిడి చెట్లు ఎగురొస్తున్నాయండి. మే ఆఖరి నుంచి జూన్ వరకు లేత చిగురు వస్తూ ఉంటుందండి. అక్టోబర్, నవంబర్ ఆ టైంకి పూత వస్తుందండి. అప్పుడు ఒకవేళ వర్షాలు ఏమీ పడకుండా పూత ఆగితే మనకి జనవరి కల్లా చిన్న చిన్న పిందెలు వస్తాయి. ఆ పిందెలు వచ్చాక కూడా వర్షాలు పడకూడదండి. ఒకవేళ పడితే అవి పాడైపోతాయి కాయలు. కొన్నిసార్లు వర్షాలు పడకూడని టైంలో పడతాయండి. ఆ టైంలో రైతులు చాలా లాస్ అయిపోతారు. అప్పటి వరకు కష్టపడి దానికి ఇన్వెస్ట్మెంట్ పెట్టి అప్పుడు లాస్ అయిపోతే చాలా బాధగా ఉంటుంది. ఇప్పుడు మ్యాక్సిమం అందరూ తూతాపూరి, రసాలు ఇవే వేస్తున్నారండి మా సైడ్ అయితే. ఎందుకంటే బంగినపల్లి మిగతావేమీ అంత దిగుబడి రావట్లేదండి. తూతాపూరి, రసాలు అయితే ఎక్కువ దిగుబడి వస్తున్నాయి. అండ్ రసాలు వచ్చేసి ఆవకాయ పెట్టుకోవడానికి ఎక్కువ కొనుక్కెళ్తున్నారు. దాని మూలాన ఎక్కువగా తూతాపూరి, రసాలు వాడుతున్నారండి. తూతాపూరితో కూడా ఇప్పుడు బయట ఆవకాయ పెడుతున్నారండి. మనకి బయట షాపుల్లో అమ్మాయి ఎక్కువ తూతాపూరితో పెట్టినవే. మేము అంట్లు కట్టించామని చెప్పాం కదండి బంగినపల్లి చెట్లకి. అప్పుడు ఒక చెట్టుకే తూతాపూరి, నాటుకాయ, ఇంకా నూజివీడు మామిడి కట్టించామండి. అలా మనం ఒక చెట్టుకే ఎన్ని అయినా కట్టించుకోవచ్చు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బై బై. ఏం చెప్పావురా? ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను.